హాయ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కిచెన్ టైల్స్. ఇవాళ మన రెసిపీ ఆంధ్రా స్టైల్ తపాల్ చెక్కలు. లెట్ స్టార్ట్. ముందుగా 3 పెద్ద సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు, 2.5 గ్లాసెస్ బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 అవర్ ముందర నానబెట్టిన పెసరపప్పుని కూడా వేసుకోవాలి. కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసుకొని పిండికి సరిపడా పచ్చిమిర్చి, ఉప్పు, అల్లం వేసి పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ పచ్చిమిర్చి పేస్ట్ని పిండిలో యాడ్ చేసుకొని కొంచెం కొంచెం నీరు పోసుకుంటూ చపాతీ పిండిలాగా మృదువుగా మెత్తగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలిపినాక ఫింగర్తో చెక్ చేస్తే ఎక్కడ మన చేతికి అంటుకోకుండా మెత్తగా ఉన్నట్లయితే పర్ఫెక్ట్గా ఉన్నట్టు పిండి. ఇలాగ కలిపిన పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని పక్కకి తీసుకోవాలి. తపాల్ చెక్కలు ఒత్తుకోవడం కోసం చేతికి నీళ్లు చేసుకుంటూ అప్పచ్చుల్లాగా ఒత్తుకోవాలి. మరీ పలచగా చేయకూడదు, అలాగని మరీ మందంగా చేయకూడదు. ముద్దలు చేసిన అన్నిటినీ ఇలానే ఒత్తుకొని పక్కన ఉంచుకోవాలి. చేసిన అప్పచ్చులను కడాయిలో ఆయిల్ అంతా అయ్యేలా చూసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒత్తుకున్న అప్పచ్చులన్నిటినీ ఒకటొకటిగా నెమ్మదిగా నిదానంగా వేసుకోవాలి. అన్నీ నూనెలో వేసుకున్నాక ఒక మూతలో నీళ్లు పోసుకొని నీరు మూత పెట్టుకోవాలి. ఇలా ఆవి రొట్టె చేసేటప్పుడు మూత తీసి కాలినేమో చూసుకోవాలి. ఇక్కడ అంచులు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదండి, ఇలా వచ్చినట్లయితే పక్కకి తీసేసుకోవచ్చు. పైన పెట్టిన నీరు మూతకే మనకి తపాల్ చెక్కలు అనేవి ఉడికిపోతాయి. ఇఫ్ యూ డూ రిక్వైర్ యూ కెన్ రోస్ట్ ఆన్ ద అదర్ సైడ్ ఆల్సో. ఇలా ఎర్రగా కాలిన తపాల్ చెక్కలు ఎంతో రుచిగా ఉంటాయి. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.